స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544. అందరూ ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. సార్ 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 సాగర్ సాగర్ సార్ 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 ఇటు తిరగండి సార్. సార్ సార్ దగ్గరికి వెళ్ళండి సార్. సార్ 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 ఓకే ఓకే అండి. శేష్ గారు శేష్ గారు శేష్ గారు సార్ జరిగిపోతుంది. సిఆర్డి కాలేజీ అత్యంత ఆప్తులై వారికి మంచి రావాల్సిన కోరుతున్నామండి. ఎవరు నిలబడండి దయచేసి కామినేని శ్రీనివాస్ గారిని అలాగే మంత్రివర్యుల్ని వేదిక ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి ఇబ్బంది పెట్టవద్దు, అందరూ దోస్తులు నిలబడుతున్నారు అక్కడ. సార్ మిగతా వాళ్ళందరూ కూడా ఎదురుకు వచ్చేయండి. సార్ వెనక్కి పంపించారు వాళ్ళందరినీ కూడా, పోలీసు వారు దయచేసి వాళ్ళందరినీ వెనక్కి పంపించారు ఇక్కడ వాళ్ళందరినీ. కామినేని శ్రీనివాస్ గారు అదేవిధంగా గౌరవ మంత్రి గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. వారందరికీ పుష్పగుచ్చాలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అతిథులకి పుష్పగుచ్చాలు అందించవలసి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కేటాయించారా? సార్ మిగతా వాళ్ళందరూ కూడా ఎదురుకు వచ్చేయండి. బాబు ఎందుకు వచ్చేయండి సార్ దయచేసి అందరూ కూడా. అసలమ్మ సత్యమయ్య, తమసమ్మ జ్యోతిర్గమయ్య, వృషవర్మ అమృతంగమయ్య. మరి జీవితాల్లో వెలుగును నింపేటటువంటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది.
మీ యొక్క సువర్ణ ఈ దివ్య జ్యోతి లక్ష్మీ రూపమై అందరి గౌరవ మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ గారు మీరు శాసనసభ్యుల చేతుల మీదుగా సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నాం పులకితయామినీం వందే మాతరం సస్యశ్యామలాం శోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం సుఖదాం వందే మాతరం. మన ఫార్మర్స్ ఏలూరు డిస్ట్రిక్ట్ అండ్ రసూలుగూడ డిస్ట్రిక్ట్ కరెంట్ సీజన్లో 23-24లో 5.29 lakh మెట్రిక్ టన్స్ ప్యాడీ ప్రొక్యూర్ చేసి 3.5 lakh మెట్రిక్ టన్స్ సీఎంఆర్ రియలైజ్ చేయడం జరిగింది. రబీ సీజన్లో కూడా 2.01 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యాడీ ప్రొక్యూర్ చేశాము. అరౌండ్ 17,346 ఫార్మర్స్ నుంచి 120 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా సేకరించడం జరిగింది. అందులో 200 crore పేమెంట్ మనకు పెండింగ్ ఉండిపోయింది. సో అందులో లాస్ట్ మంత్ 155 crores అందరికీ డిస్పోజ్ చేశారు. సో ఇంకా బ్యాలెన్స్ ఒక 47.53 crores మన జిల్లా సంబంధించి 2,116 ఫార్మర్స్కి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. జిల్లాతో పాటుగా రైతులకి కూడా 424.56 crores ఈ రోజు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఖరీఫ్ ప్రతి 2 సీజన్లో కూడా ఫస్ట్ స్టాక్ ఉంటుంది సార్. సో దానికి కోఆపరేట్ చేసిన ఫార్మర్స్కి మిల్లర్స్కి అందరికీ ధన్యవాదాలు సార్. మన స్టేట్ ఫినాన్షియల్ క్రంచ్ ఉన్నప్పటికీ కూడా ఫార్మర్ కమ్యూనిటీ కోసం ఇంత హ్యూజ్ అమౌంట్ మా జిల్లా నుంచి లాంచ్ చేసేసి క్లియర్ చేయడం చాలా థ్యాంక్ యూ సార్. దిస్ షోస్ హౌ మచ్ ఇంపార్టెన్స్ యూర్ గివింగ్ టు అవర్ ఫార్మర్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద ఆనరబుల్ డిగ్నిటరీస్ అండ్ ఫార్మర్స్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. తర్వాత మన వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జి వీరపాండ్యన్ గారిని మాట్లాడుతున్నారు. కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు ఏలూరు జిల్లాకు సంబంధించిన గౌరవనీయులు శాసనసభ్యులందరికీ దాదాపు 85,000 మంది రైతులకి మళ్ళీ గౌరవ మంత్రి గారు గైడెన్స్ ఫినాన్షియల్ రిసోర్సెస్ మొత్తం కూడా మొబిలైజ్ చేసుకొని దీనికి మళ్ళీ ఆ 1000 కోట్లు రిలీజ్ చేసిన కారణంతో మళ్ళీ రిమైనింగ్ పెండింగ్ రైతులందరికీ కూడా ఆ సమాచారం నిర్వహిస్తున్నాము. ఈ మొదటి సభలో ఏలూరు, వెస్ట్ గోదావరి, అమలాపురంలో జరిగే సభలో ఎంతో వాళ్ళు కంప్లైంట్ ఇమీడియట్గా సంబంధించిన మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని వచ్చే సీజన్లో ఇంకా బాగా ధాన్య కొనుగోలు విధానాన్ని మెరుగుపరిచి చేస్తామని. ఏలూరు పార్లమెంటరీ ఏలూరులో పెద్దలు సివిల్ సప్లైస్ మినిస్టర్ రాజుల మనోహర్ గారు ఇక్కడ ప్రారంభిస్తాం చాలా మంచిది. అలాగే ఇక్కడ ఈ సమావేశానికి ఇచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు యువకులు మహేష్ కుమార్ యాదవ్ గారు, మా సోదర శాసనసభ్యులు, అలాగే వీరపాండ్యన్ గారు, అలాగే జానకర్ గారు, పెద్దలందరికీ నమస్కారం. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, 2 మాటలు చెప్తాను. ఒకటి, అందరూ రైతు వెన్నెముక అంటారు, కానీ ఎంతవరకు న్యాయం? ఎప్పుడో రైతు భరోసా ఇంత ఆలస్యం అవుతుంది, ఎప్పుడో అప్పుడు వాళ్ళు ఎంతో అప్పులు తెచ్చి తీసుకుంటారు. ఆ కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా ఇంకా తేలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థులకు కూడా ఎక్కడెక్కడే మీకు తెలవంది ఏంటంటే మీరందరూ ఎక్కడి మీద మార్టిగేజ్ చేసి డబ్బు చేశారంటారు. నేను మొన్న ఒక డీజీ గారికి ఏదో సీసీ కెమెరాల మీద చెప్తామంటే చలానాలు, ట్రాఫిక్ రూల్స్ లో వచ్చే చలానాలను కూడా మార్టిగేజ్ చేసి డబ్బు చేశారు. అంటే ఇంకా ఏది వదిలిపెట్టాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ కష్టాలు అన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఇవ్వాలి, హెల్త్ డిపార్ట్మెంట్ చూస్తుంది, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు రోడ్స్ ఇవ్వాలన్నారు, ఇరిగేషన్ వాళ్ళు పాత వర్క్ చేస్తున్నారు. కానీ మన మనోహర్ గారి సమర్థం ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా 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 సంతోషంగా. ఎందుకంటే రైతు కార్యక్రమం ముందు మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు
రైతు ధాన్యం తోలిన తర్వాత ఎప్పుడు డబ్బు పడుతుందో తెలియని పరిస్థితులు గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడే సందర్భం మనం చూసాం. ఆ రాక్షస ప్రభుత్వం నుంచి ఆ ముఖ్యమంత్రి ప్లానింగ్ లేకుండా ఆర్బీకేకి వెళ్తే లారీ తెచ్చుకోమంటాడు, లారీ తెచ్చుకుంటే రైస్ మిల్కి వెళ్తుంది, రైస్ మిల్కి వెళ్తే తడిసిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళమంటాడు, లేకపోతే రైస్ మిల్లు పార్టీకి వెళ్తే దిమ్ముకుంటాడంటాడు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు కాపాడేందుకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో మొట్టమొదటి భాగంగా మరి ఆ రోజు దాదాపుగా అన్ని ధాన్యం తోలిన తర్వాత ఈ రోజు డబ్బులు ఇవ్వకుండా 1674 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి పాత మాజీ ముఖ్యమంత్రి చేతకాని పరిపాలనతో అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. పీపీసీ సెంటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలుసండి మీకు? ధాన్యం అంతా మిల్లర్స్ కొనుక్కున్న తర్వాత తగ్గించి కొనుక్కున్న తర్వాత పీపీసీ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి దయతో ఈ రోజు మా అధికారుల్ని మా మంత్రి గారు కూడా చదివిస్తా ఉన్నాం. నేను తప్పనిసరిగా సార్ నేను అడ్వాన్స్ గా పీపీసీ సెంటర్లు ఓపెన్ చేసి ఒక రైతుని ఇదివరకు డైరెక్షన్ మనం మార్చమని చెప్తా ఉన్నాం. శ్రావణ మాసం శుభకర మాసం మనసారా వినరండి, భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం, ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. చెప్పి ఈ రోజు ఎలా అయితే మీరు ఎక్కి 2 ఏళ్ళ లోపల చాలా రోజులైంది, ఎప్పుడు డబ్బులు వస్తాయంటే అలాగే కలెక్టర్ గారికి పండించిన పంటకి సరైన గిట్టుబాటు లేక కొన్నటువంటి దానికి సకాలంలో డబ్బులు చెల్లించక అనేక ఇబ్బందులు పెట్టారు. కానీ ఇలాంటి మర్చిపోయింది ఎంపీ గారికి కూడా అలాగే రైతుల్ని ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడే విధంగా ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో సుమారు 674 కోట్ల రూపాయలని ఈరోజు చెక్కుల రూపంలో ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వానికి ముందుగా రైతుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మళ్ళీ సీజన్కి ఇలాంటి పొరపాట్లు జరుపుకోకుండా తప్పకుండా ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని రైతులు ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తామని ప్రతి ఒక్క రైతులకి హామీ ఇస్తున్నాం. ఎరువులు అప్పు తీసుకొని అలాగే విత్తనాలు అప్పు తీసుకొని కూటమి నాయకులకు అందరూ కూడా ఉదయపూర్వకంగా నమస్కారాలు. ఇది ఒక చరిత్ర. ఆలుగా వ్యవసాయం చేసి కౌలు వ్యవసాయం చేసి అప్పులు తెచ్చి ధాన్యం పండిస్తే మన చిన్నప్పటి నుండి కూడా 15 రోజుల్లో ధాన్యం బకాయిలు మిల్లర్లతో కూడా మనకు వచ్చేటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో కౌలు రైతు రోడ్డును పడ్డాడు. వ్యవసాయం చేసేవాడి యొక్క నడ్డి విరగదీయబడి అలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ కూటమిని గెలిపించి మీ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇది మీ ప్రభుత్వం కాబట్టి, మీ మంత్రి కాబట్టి, మీ ముఖ్యమంత్రి కాబట్టి, మీ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఈనాడు ఏ దమ్మున బకాయిలన్నీ కూడా ఒకే రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి మంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా పరిపాలన గాడిలోకి తీసుకొచ్చి చిన్న టైం లేదు మంత్రి గారు ఒక ముక్క చెప్తారు. వ్యవసాయం చేస్తే గత ప్రభుత్వంలో నేను చేసినటువంటి వ్యవసాయాన్ని కూడా నా పేరు మీద నమోదు చేయకుండా, నా ధాన్యాన్ని కొనుక్కోకుండా అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగింది. కనీసం నేను పండించిన ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో నాకు తెలియదు. నేను కోడి మేపుకున్నాను వెళ్ళడం పోతానికి అవకాశం లేక, ఎందుకంటే నాకు తినే కోళ్ళు ఉన్నాయి కాబట్టి. అలాంటి పరిస్థితి, అలాంటి కక్ష సాధింపు
చరిత్ర వాడు నడిచారు. ఎవరిని కూడా వ్యసనం ఇవ్వలేదు. ఇందాక చెప్పాడు శ్రీనివాస్ గారు, లారీ కోసం రైతు ఎత్తుక్కోవాలి, మిల్లర్లను బతిమాలుకోవాలి, దింపుకునేటప్పుడు ఇబ్బంది, దింపుకున్న తర్వాత నీది తిరిగిపోతుందని చెప్పి ఎంత కడతామని చెప్పి బండి దింపుకోకుండా లారీ అక్కడే పెట్టి ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ అక్కడే పెట్టి రైస్ మిల్లర్లు ఇటు అధికారులు వేధింపులు ఇంత అంతగా. మంత్రి గారు ఇదంతా శాఖంతం మీరే కాబట్టి మీరు ఒక రైతు బిడ్డగా మీ ఏరియాలో కూడా ఎక్కువ పండించేది ధాన్యం కాబట్టి ఆ యొక్క సమస్యల్ని ఎక్కడా కూడా ఉత్పన్నం కాకుండా మీరు చూస్తారని మేము భావిస్తున్నాం. చేసి చూపిస్తారు. ఆ సత్వం మీకు ఉంది. గతం వేరు మనం వేరనే విషయం మరి ఈ రోజున వీరపాండ్యం గారు కూడా నేను ఫోన్ చేసి అడిగా, ఏమంటే ఓళ్ళలోకి వెళ్తుంటే రైతు బకాయిలు అడుగుతున్నారు, కొద్దిగా తొందరగా మీరు పట్టించుకోండి అని చెప్పి నేను ఫోన్ చేయడం కూడా జరిగింది రైతు బకాయిల గురించి. మరి ఇంత తొందరగా దగ్గర ఆర్థిక పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా మీరు పురమాయింపు చేసి ఈ రైతులకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా జిల్లాకి మొట్టమొదటిగా వచ్చి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంతమంది రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపినందుకు ప్రత్యేకంగా మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సార్ చాలా ధన్యవాదాలు సార్. ఇవాళ అలాగే మీరు చూస్తే ఇవాళ మినిస్టర్ గారు కూడా రైతు గురించి బాగా తెలుసు. ఇవాళ ఏలూరులో 80% రైతులు ఉన్నారు. రైతుల్లో వరి రైతులు ఉన్నారు. వరి రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ధాన్యం కొన్నాక ఆ ధాన్యానికి డబ్బులు రాకపోవడం, అది ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో ఎదురు చూసే రోజులు వాళ్ళవి కూడా. ఇవాళ గవర్నమెంట్లో డబ్బులు ఎంత కష్టంగా ఉన్నా కూడా ఇవాళ మినిస్టర్ గారు వెంటబడి 474 కోట్లు ఓట్లు మన రాష్ట్రంలో అంతా కూడా వేయడానికి ఇది వేస్తారు. దాంట్లో ఏలూరులో 47 కోట్లు ఏలూరు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అంతా కూడా ఎంతో కష్టపడి ఆయన పట్టుబట్టి ఈ డబ్బులు ఇవ్వడానికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇవాళ మీ అందరికీ తెలిపేది ఏంటంటే ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉండేది. ఎప్పుడు కూడా మన టీడీపీ గవర్నమెంట్ అయినా కానీ ఎన్డీ కూటమి అయినా కానీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. అలాగే ఇవాళ చూస్తే ఈ లాస్ట్ 5 ఏళ్లలో ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు రైతుల్ని. ఎస్పెషలీ వరి రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ధాన్యం కొనేదంతా కూడా గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ 47 కోట్లు ఏలూరుకి రావడం ఎంతో సంతోషం. వాళ్ళు కూడా అంతా సంతోషంగా ఉన్నారని తెలుపుకుంటున్నాము. సార్ థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ వల్ల అవుతుంది. ఇదంతా కూడా థ్యాంక్ యూ సార్. ఇదైనా కానీ మా ఎమ్మెల్యే తరఫున కూడా తెలుస్తుంది. మీ అందరికీ చెప్పేది ఏంటంటే నేను కూడా రైతు బిడ్డని. రైతులకి సహాయం చేయడానికే నేను కూడా చాలా కష్టపడుతున్నాము. అదే రకంగా రైతులకి ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర రావడానికి కష్టపడుతున్నాం. దాంట్లో మాత్రం కంపల్సరీ రైతులకే పెద్దపీట వేస్తామని చెప్పాం. శ్రీ బలుసు కార్యక్రమానికి హాజరైన రైతు సోదరులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ముందుగా నమస్కారాలు. నమస్కారాలతో పాటు మిమ్మల్ని నేను కోరేది ప్రభుత్వం తరఫున క్షమించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు పడిన కష్టాలు, పంట పండించడంలో మీరు ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వైఫల్యాలను కూడా మీరు చూసి ఆ ఇబ్బందిని తట్టుకుని తరతరాలుగా మీరు మన జిల్లాకి మంచి పేరు వచ్చేటట్టు మీరు కష్టపడతానే ఉన్నారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షేమంలోకి నెట్టేసింది. ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేయలేదు. ప్రభుత్వం పైన ఒక భరోసాతో, ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు, మేము చూసాము ఏ విధంగా అక్రమాలు జరిగిపోయాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వల్ల
ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం. గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొత్స సింగ్ గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం. లారీలు తీసుకొస్తే 2 రోజుల తర్వాత రమ్మన్నాం. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ తేమ శాతం ఎక్కువ ఉంది, వాళ్ళు రాసిచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం, నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుంది రైతుల దగ్గర. అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనం అందరం చూసాం. ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదన ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతామో మాకు అర్థం కాదు. ఆ సందర్భంగా మా అధికారులు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందని ఎదురు చూసాం. కానీ ధైర్యంగా ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం. 1 రోజుల లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు తదనంతరం పాండ్యం గారిని ఢిల్లీ పంపించి అక్కడ నాబార్డు అధికారులతో ఎన్సిటిసి అధికారులతో మాట్లాడి ఏదో విధంగా మనం రుణాలు తీసుకొద్దామని ప్రయత్నం చేస్తాం. మేము కాకినాడ పర్యటనలో ఆ రోజు అక్కడ పీడిఎస్ రైస్ని ఏ విధంగా దారి మళ్లించారో వాటిపైన మేము సమీక్షించుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆ రోజు వరకు బ్యాంకర్లు కూడా మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేవారు. కానీ ఆ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం కూడా మానేశారు. వాళ్ళు కూడా నమ్మకం కలగలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకం ఎంత వెనకబడిపోయామన్న రాష్ట్రం ఆర్థికంగా అనేది చూసి చాలా వరకు వెనకడి చేశారు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఏ విధంగా ఈ అప్పుల్ని తీర్చాలి? మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కూడా స్టాచ్యురీ పేమెంట్ కొన్ని చేయాలి. అదే నెలలో మేము 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడా కట్టాలి. అర్థం కాని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మేము అందరం కూడా నిర్ణయించుకుని పాండ్యం గారిని ఢిల్లీ వెళ్ళమన్నప్పుడు ఆయన అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీనిపైన ఫోకస్ పెట్టి త్వరలోనే మనం రైతులకు అందించేటట్టు మీరు చేయండి, దానికి సంబంధించిన దసరాలను ఇమీడియట్గా మూవ్ చేయమని ఆయన చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమన్వయపరుచుకుంటూ ఈ ఆర్థిక పరిస్థితుల్లో కష్టకాలంలో కూడా 1000 కోట్ల రూపాయలు గత నెలలోనే మేము రైతులందరూ కూడా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మేము చేశాం. 1,674 కోట్ల రూపాయల్లో ఈరోజు మిగులు 674 కోట్లు ఒకే రోజున మన రైతాంగానికి అందరికీ ఒక భరోసా కల్పించడానికి కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. అందులో మా జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 472 కోట్ల రూపాయలు మనం ఈరోజు రైతులందరికీ వారి ఖాతాలో పడేటట్టు ఏర్పాటు చేశాం. మీ అందరికీ నేను మాటిస్తున్నాను, రైతులు పడుతున్న కష్టాల గురించి రైతుకు పెద్దపీట వేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. కూటమి ప్రభుత్వం ఎంత బలంగా నిర్ణయం తీసుకుందో, ఏ విధంగా మీకోసం నిలబడ్డామో మేమందరం కూడా ఈరోజు మీకోసం అండగా నిలబడడానికి కోసమే ఇంత దూరం ప్లాన్ చేసి వచ్చాం. ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాలు మీరు పడిన కష్టాలు సామాన్యమైన విషయం కాదు. నేను ఇది పదే ఎందుకు అంటున్నానంటే నేను చూశాను అనేక సందర్భాల్లో మేము రైతులకు గిట్టుబాటు ధర గురించి, ధాన్యం కొనుగోలు విషయం గురించి జనసేన పార్టీ నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక ప్రాంతాల్లో పర్యటించాం, నిలబడ్డాం. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా నాయకులందరూ కూడా అదే విధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా, ఎందుకంటే డెల్టా ప్రాంతంలో గోదావరి జిల్లాలో ఉన్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. ఇక్కడే రైతాంగానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చిందంటే మేమే నమ్మలేదు. కౌలు రైతుల విషయంలో మొట్టమొదటి కార్యక్రమం ఈ ప్రాంతంలో మేము చేసింది
మీ అందరికీ తెలుసు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో 5 కోట్ల రూపాయలు ఆయన కౌలు రైతులను ఆదుకోవాలి, పాపం ఆత్మహత్య చేస్తున్న రైతులకి మనం ఆదుకోవాలంటే చింతలపూడికి వచ్చినప్పుడు ఈ జిల్లాలో 42 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు మేమే నమ్మలేకపోయాం. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం ఆ రోజు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం దక్కాలి. ఎవరైతే కష్టపడి పండించుకుంటున్నారో ఆ పండించే రైతుకే సకాలంలో మనం చెల్లించే విధంగా, బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా, ప్రభుత్వం కూడా ఎక్కడ పొరపాట్లు చేయకుండా కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని ఆ రోజు మేము చేసిన మా ఆలోచనని ఈ రోజు ప్రభుత్వంలో అమలు చేసే విధంగా ముందుకు అడుగులు చేస్తాం. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఎవరైతే పాపం నిజాయితీగా కష్టపడి కౌలుదారులు ఉన్నారో వాళ్ళందరికీ CCRC కార్డ్స్ ఇచ్చేటట్టు రేపటి రోజున రెవెన్యూ సదస్సులు ఏవైతే ప్రారంభం అవుతున్నాయో ఆ రెవెన్యూ సదస్సుల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా 100% మన రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది. అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని తీసుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని మరొకసారి రైతాంగాన్ని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి ఈ రోజుకి మన జనాభా 62% వ్యవసాయం పైన ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కేవలం వ్యాపారవేత్తలకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి. వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నిజాయితీగా, పారదర్శకంగా వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందని అక్కడ భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం మా డిపార్ట్మెంట్లో. అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసిన సూచన మేరకు నేను కూడా ఇంటర్నల్గా వర్క్ చేస్తూ మా డిపార్ట్మెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాట ఇస్తున్న ప్రభుత్వం తరఫున 48 గంటల్లోనే మీ ఖాతాలో డబ్బులు పడిపోతాయి. కేవలం 48 గంటల్లో దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చు అయినా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం. అదేవిధంగా సోదరులు ఎప్పుడే చెప్పారు, కనీసం గోతాల విషయంలో, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదు. పరికరాల విషయం కూడా నాకు చాలామంది ఆ దృష్టికి తీసుకొచ్చినప్పుడు, గతంలో అంతకుముందు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది రైతులకి తైవాన్ స్ప్రేలు కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, టార్పాలిన్లు కూడా మేము చివరికి రైతులకు ఇచ్చేవాళ్ళం ఆ రోజు మార్కెట్ యార్డ్ ద్వారా. అదంతా పూర్తిగా విస్మరించారు, నష్టం కలిగించారు. మరొకసారి వాటిపైన దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి 50% సబ్సిడీ తోటి టార్పాలిన్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లాల దగ్గరే మీరు వాటిని ఉపయోగించుకునే విధంగా, అక్కడి నుంచి నేరుగా మిల్లర్ని తీసుకొచ్చే విధంగా మీకు టార్పాలిన్ అందించాలని ఒక నిర్ణయం తీసుకుని టార్పాలిన్ కొనుగోలు విషయంలో కూడా ముందడుగు వేశాం. చర్చించి కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో వాటిని ఓట్లు వేసి ఒక బాధ్యత మాకు అప్పగించినప్పుడు మీకు కూడా అందులో ప్రధాన పాత్ర ఉంది, దాన్ని మీరు గౌరవించాలని చెప్పి పెద్ద రీటైలర్స్ కానివ్వండి,
దేశవ్యాప్తంగా వాళ్ళు వచ్చి ఆ రోజు ఒప్పుకుని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ రోజున మనం 150 రూపాయలకే మనం కందిపప్పు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మనం సరఫరా చేయగలుగుతాం. మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్లి ఆ ధాన్యాన్ని అప్పచెప్పే విధంగా 50 రోజులు మేము ఆ విషయాన్ని చూస్తున్నాం. రైతుల్ని కాపాడుకుంటాం. ఆ భరోసా మీకు ఇవ్వడానికి కోసమే ఈ ప్రభుత్వం ఇటువంటి అడుగులు ముందుకేస్తోంది. నిజాయితీగా, పారదర్శకంగా, ఎన్నడూ లేని విధంగా ఇంకో పెద్ద కార్యక్రమం మేము చేపట్టబోతున్నాం. అదేంటంటే పౌర సరఫరాల శాఖ నుంచి ఏదైతే 40,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారో మార్చి 31వ తారీఖు కల్లా 2025 మార్చి 31వ తారీఖు కల్లా 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఈ బ్యాంకులకు చెల్లించే విధంగా మేము ఇంటర్నల్గా మేము కూడా ఒక బడ్జెట్ అనాలిసిస్ చేసుకుని సిద్ధమయ్యాం. నిజాయితీగా కష్టపడతాం, మీకోసం కష్టపడతాం. ఎక్కడ కూడా ఈ ఖరీఫ్ మాసానికి మీరు చూస్తారు ఎంత తేడా వచ్చిందో ప్రభుత్వంలో, ఏ విధంగా పరిపాలన, మీరు మంచి అభ్యర్థులకు మంచి వ్యక్తుల్ని మీరు గెలిపించినప్పుడు మీకోసం ఎట్లా నిలబడతారో మీరు చూశారు. మీకోసం పోరాడతారు. శాసనసభలో కూడా మొన్న 4 రోజుల శాసనసభలో కూడా ప్రతిరోజు రైతుల విషయం గురించే ప్రస్తావించారు మన గౌరవ సభ్యులందరూ కూడా. మీ పక్షాన్ని నిలబడ్డారు. ఎందుకంటే మీరు ఎదుర్కొన్న కష్టాల గురించి, ఏ విధంగా మీరు దేశానికి మీరు రక్షణగా నిలబడుతున్నారో, ఏ విధంగా ఇంతమందికి మీరు ఆహార ధాన్యాల ద్వారా మీరు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేటట్టు మీరు చేస్తున్న కష్టాల్ని గుర్తించి ఆ పొరపాటు ఎక్కడ జరగకుండా మీ పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారు మన ప్రజాప్రతినిధులు. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం, గతంలో ఉన్న పూర్వవైభవాన్ని మన ఆంధ్రప్రదేశ్కి మరొకసారి తీసుకొచ్చే విధంగా కష్టపడదామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. అందుకే నేను మిమ్మల్ని ముందుగానే నేను క్షమించమని కోరాను. ఎందుకంటే 90 రోజులు మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఇప్పుడే సోదరుడు చెప్పాడు. ఒక రైతు కనీసం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాక సొమ్ము చేతికి రాకపోతే ఆయన చాలా ఇబ్బందులు ఉంటారు. కల్పించడానికి కోసం ఈ రోజున ఇంత మహత్తర కార్యక్రమం చేపట్టాము. మీ అందరూ కూడా భవిష్యత్తులో ఆ భరోసా నింపుకునే విధంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వం నుంచి పొరపాటు భావన మీలో రాకుండా, మా శాఖనే కాకుండా ఈ ప్రభుత్వం మొత్తం కూడా రైతుకి పక్షపాతిగా నిలబడి రైతన్నకి పెద్దపీట వేస్తామని మీకు ఈ సభ ద్వారా మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా దయచేసి మీరందరూ కూడా నమోదు చేసుకోండి. ఈ పంట ద్వారా చేస్తున్న కార్యక్రమాన్ని రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఎవరైతే కౌలు రైతులుగా ఉన్నారో, వాళ్ళకి CCRC కార్డ్స్ రాలేదో వాళ్ళందరూ కూడా ఈ రైతు సహాయ కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఈ పంట ద్వారా మీరు నమోదు చేసుకుంటే మీకు ఉచితంగా మీకు ఇన్సూరెన్స్ పథకం కూడా రాబోయే ఖరీఫ్ నుంచి ప్రభుత్వమే ఆ కార్యక్రమం చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నాం. అది ఇంకా చర్చల్లో ఉంది. కొంతవరకు మీకు వెసులుబాటు కల్పించే విధంగా రైతు నష్టపోకుండా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కోరారు. దానికి అనుకూలంగా వ్యవసాయ శాఖ, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ కలిసి మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రతి రైతు కూడా ఎవరైతే నమోదు చేస్తున్నారో ఈ పంట ద్వారా వాళ్ళందరికీ పట్టేదారు పాస్బుక్ల్లో పొరపాటు జరగకుండా కంపెనీల ద్వారా రావాల్సిన ఇన్సూరెన్స్ నిధులు కూడా మీకు ఖచ్చితంగా 100% అందించడానికి మా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ సందర్భంగా తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది. విషయంలో ఈ ప్రభుత్వం వెనకాడదు. ప్రతి గింజ కొనే విధంగా మీకు ఆ భరోసా నింపే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎంత ఖర్చు అయినా సరే మాకు ప్రత్యేకంగా ఒక టార్గెట్ అనేది లేదు. సందర్భాన్ని బట్టి, ఆ సీజన్ని బట్టి రైతుకి అండగా నిలబడడానికి కోసం పౌర సరఫరాల శాఖ మన ప్రభుత్వం తరఫున మీకోసం నిలబడుతుందని మరొకసారి మీకు తెలుపుకుంటూ, అద్భుతమైన అవకాశాలను కల్పించి కృష్ణాయపాలెం, గజ్జవరపు సూర్యప్రకాష్ గారు కృష్ణాయపాలెం, గరికపాటి రవిదేశి గారు కృష్ణాయపాలెం మీదకి ఇటు పక్కకు వచ్చి నుంచోవాలండి. వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగిపోండి. దయచేసి ముందుకు వెళ్ళండి సార్. బాబు అడిగి తప్పని ఇక్కడ వెస్ట్ గోదావరి రెడ్డి ప్రసాద్ గారు కృష్ణ సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ గారికి, ఎంపీ గారికి, మన ఏలూరు జిల్లా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వానికి మా ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాము. తర్వాత లంచ్ ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళాలని అందరూ కూడా ఈ రైట్ సైడ్ డోర్స్ ఓపెన్ చేస్తారు.
అటు నుంచి లంచ్ ప్యాకెట్స్ తీసుకువెళ్ళాలి. మిగతా వాళ్ళందరూ కూడా పక్క తప్పుకుంటే గౌరవ మంత్రివర్యులు ప్రెస్ మీట్ కూర్చుంటారు ఇక్కడ. దయచేసి అందరూ కూడా యువతకు వచ్చేయండి. దయచేసి అందరూ కూడా యువతకు వచ్చేయండి. చూడండి సార్. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్. మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్, 3-piece సెట్స్, హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్, హాఫ్ సారీస్, బ్రైడల్ లెహెంగాస్, అన్ని రకముల చీరలు, వెస్ట్రన్ వేర్, లెగ్గిన్స్, దుపట్టాస్, ఇన్నర్ వేర్స్, నైటీస్, నైట్ డ్రెస్సెస్, ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో, డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును. యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే. మా వద్ద 2 కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం 950 రూపాయలు మాత్రమే, 3 కుర్తీస్ కేవలం 999 రూపాయలు మాత్రమే, 2 రౌండ్ కుర్తీస్ 999 రూపాయలు మాత్రమే. పార్టీ వేర్ డ్రెస్సెస్ పై 30% డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ టు 25% డిస్కౌంట్. మా అడ్రస్ బిస్రాక్ ప్లాజా, రాజనాల వారి స్ట్రీట్, బీడీ కాలనీ, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 9848555366 మరియు 9848555367.